హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వనిత. వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ అండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి వేసవిలో కూల్గా చాలా టేస్ట్గా తయారు చేసుకుని కోకోనట్ జ్యూస్ అనమాట. ఈ జ్యూస్ అనేది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ జ్యూస్ చేసుకోవడానికి ముందుగా లేత కొబ్బరి బొండాలు తీసుకోవాలండి. లేత కొబ్బరి బొండం అంటే మరీ లేతవి కాకుండా లైట్గా కొబ్బరి పట్టిన బొండాలు అయితే మనకి జ్యూస్కి చాలా బాగుంటాయండి. ఇప్పుడు కొబ్బరి నీళ్ళు తీసుకుందామండి. ఈ కొబ్బరి నీళ్ళని ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇలా వేసవిలో మనం ఇలాగ జ్యూస్ చేసుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. అలాగే ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుందన్నమాట. చూసారు కదండి, ఇలాగా కొబ్బరి నీళ్ళు అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు లేత కొబ్బరిని కూడా తీసేసుకుందామండి. చూసారు కదండి, మనకి ఇలాగా కొబ్బరి అనేది ఇలా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఇలాగా లేత కొబ్బరి మొత్తం కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు జ్యూస్ తయారు చేసుకుందామండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి వాటర్లోకి ఈ లేత కొబ్బరిని వేసేసుకోవాలండి. ఇలాగా లేత కొబ్బరి మొత్తం వేసేసుకున్న తర్వాత మన స్వీట్కి తగ్గట్టుగా పంచదార వేసుకుందామండి. నేనైతే 3 స్పూన్ల వరకు పంచదార వేస్తున్నాను. మీరైతే మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. చూసారు కదండి, ఇప్పుడు ఒక ఐస్ క్యూబ్ ముక్క వేసుకుందాం. మీకు ఐస్ ఇష్టం లేకపోతే ఇలా డైరెక్ట్గా అయినా మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇప్పుడు జ్యూస్ పట్టేసుకుందామండి. చూసారు కదండి, మనకి కోకోనట్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. అంతేనండి, ఎంతో సింపుల్గా మనకి వేసవిలో కూల్గా ఈ కోకోనట్ జ్యూస్ రెడీ అయిపోయింది కదా. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేస్తున్న ప్రతి వీడియో మీకు వస్తుందండి.